మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. గణేష్ చతుర్థిని వినాయక చవితి అని కూడా పిలుస్తారు. ఈ వినాయక చవితి వస్తున్న సందర్భంగా మార్కెట్లన్నీ వినాయక విగ్రహాలతో నిండిపోయి అందంగా ముస్తాబై ఉన్నాయి. అందంగా తయారు చేయబడిన ఈ విగ్రహాలు మార్కెట్లన్నీ రంగులలో ముంచి లేపినట్లుగా కనిపిస్తూ అలంకరిస్తున్నాయనడంలో ఆశ్చర్యం లేదు. క్రమంగా ఏ విగ్రహం కొనాలా అన్న ఆలోచనలో ప్రజలు మునిగిపోయి ఉన్నారు. ఇక ఉత్సవ విగ్రహాల కిందకు వస్తే రకరకాల వేషధారణల్లో గణేశుని విగ్రహాలు కొలువు తీరి ఉన్నాయి. వినాయకుడంటేనే మనోరంజకునిగా భావిస్తారు భక్తులు. క్రమంగా వారికి నచ్చిన రూపాలలో లౌకికవాద స్ఫూర్తితో గణేశుని ఊహించుకుని పూజలు చేస్తుంటారు. వినాయక చవితి ప్రధానంగా హిందువులకు అత్యంత ముఖ్యమైన పండుగలో ఒకటి. ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో శుక్లపక్షం 4వ రోజు చవితి నాడు వినాయక చవితి వస్తుంది. వినాయక చవితి నుండి వరుసగా 10 రోజులు పూజ గదిలో వినాయకుని విగ్రహం ఉంచి ప్రార్థనలు చేయడం ఆనవాయితీగా ఉంటుంది. ఆ తర్వాత విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఈ పండుగ సెప్టెంబర్ 13, 2018న వస్తుందని చెప్పబడింది. ఏదేమైనా వినాయకుని విగ్రహాన్ని కొనుగోలు చేసే ముందు కొన్ని విషయాలను మనసులో ఉంచుకోవాలని సూచించబడింది. అనేక రకాల వినాయకుని విగ్రహాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వాటి ప్రయోజనాలను విక్రేతలు రకరకాలుగా చెప్తుంటారు. కొందరైతే పండితుల మాటలను సూచనలను పరిగణలోనికి తీసుకుని మరీ విగ్రహాలను తయారు చేస్తుంటారు. గృహానికి కూర్చుని ఉన్న వినాయక విగ్రహాన్ని సూచించబడింది. కార్యాలయాల్లో మాత్రం నిలబడి ఉన్న విగ్రహాన్ని ఎంపిక చేసుకోవచ్చు. కూర్చుని ఉన్న వినాయకుని విగ్రహం గృహంలో దుబారా ఖర్చులు లేకుండా చేయడంతో పాటు ఆర్థిక స్థిరత్వం ఉండేలా సహాయం చేయగలదు. నిలబడి ఉన్న వినాయకుని విగ్రహం కార్యాలయంలో ఉంచడం ద్వారా వ్యాపారాభివృద్ధి, వృత్తిపరమైన అంశాలలో సహాయంగా ఉంటుంది. వినాయకుని విగ్రహం కొనుగోలు చేసేటప్పుడు ఎదురయ్యే గందరగోళంలో ఇది కూడా ఒకటి. తొండం కుడివైపు ఉండాలా లేదా ఎడమవైపు ఉండాలా అని. రెండింటిలో వినాయకుడు అందంగానే ఉంటాడు. కానీ ఇందులో ఒకటి పూజకి వినియోగించరాదని సూచించబడింది. వినాయకుని తొండం ఎల్లప్పుడూ ఎడమ వైపునకు వంగి ఉండేలా ఎంచుకోవాలి. కేవలం అటువంటి విగ్రహం మాత్రమే పూజకు పవిత్రమైనదని భావిస్తారు. వినాయకుడి ప్రతిమ అంటే ఎలుక బొమ్మ లేకుండా ఊహించుకోలేం. నిజ జీవితంలో ఇంట్లో ఎలుక కనిపిస్తే అది బయటకు వెళ్లే వరకు నిద్రపట్టదు. కానీ ఈ రోజు మాత్రం ఎలుక ఆహారాన్ని తీసుకుంటే దేవుడే వచ్చి నైవేద్యాన్ని స్వీకరించిన అనుభూతికి లోనవుతుంటారో భక్తులు. ఎలుక వినాయకుని వాహనంగా వర్ణించబడింది. అనేక చిత్రాలలో ఈ ఎలుకను వినాయకుని పాదాల వద్ద ఉండి మోదకాన్ని తింటున్నట్లుగా చిత్రీకరించడం జరుగుతుంది. మోదకం వినాయకుడికి ఇష్టమైన ఆహార పదార్థంగా ఉంది. కావున ఎలుక మరియు మోదకం కలిగి ఉన్న విగ్రహాన్ని ఎంచుకోవడం మంచిదిగా సూచించబడింది. వినాయకుని విగ్రహాన్ని మట్టి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, కొన్ని రకాల లోహాలు లేదా పండ్లు, కూరగాయలు, వస్తువులు, డబ్బులు మొదలైన అనేక వస్తువులను ఉపయోగించి చేయడం ఆనవాయితీగా వస్తుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ రసాయన పదార్థాలు కలపరాదు. ఏదేమైనా ఇంట్లో బంకమట్టి మరియు అనుమతించిన సాధారణ మట్టిని ఉపయోగించి తయారు చేసిన ప్రతిమే అన్ని విధాలా మంచిదిగా సూచించబడుతుంది. ఎక్కువగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పదార్థాలతో తయారు చేసిన విగ్రహాన్ని ఉపయోగిస్తారు. కానీ అది ఇంట్లో ఉపయోగించరాదని చెప్పబడింది. చెక్కతో ఉపయోగించి తయారు చేసిన వినాయకుడి విగ్రహం పూజించుటకు పనికిరాదని కూడా చెప్పబడింది. ఏదేమైనా పండుగ తర్వాత కూడా ప్రజలు దుష్ప్రభావాలు ఎదుర్కోరాదు. అలా ఎదుర్కొంటే పండుగ ఫలితాన్ని కూడా పొందలేరు. కావున మట్టి విగ్రహాలను ఎంచుకుని పూజించడం అన్ని విధాలా శ్రేయస్కరం. ఈరోజు మనం నిర్మించే సమాజమే మన భావి తరాలకు స్వేచ్ఛ వాయువులను ఇస్తుంది. కావున ఆరోగ్యకర రీతిలోనే పండుగను చేసుకోవాల్సిందిగా పండితులు సైతం సూచిస్తున్నారు. వినాయకుని విగ్రహాన్ని ఎంచుకునే క్రమంలో విగ్రహం రంగు కూడా ప్రధాన అంశాలలో ఒకటి. క్రమంగా వెర్మిలియం రంగులు కలిగిన వినాయకుని ప్రతిమను సూచించబడింది. విగ్రహాన్ని తెలుపు రంగుతో కూడా తయారు చేయవచ్చు. క్రమంగా ఉత్తమ ఫలితంగా పొందగలరు. ఇది సూచించబడింది. ఈ రంగులు ఉపయోగించి పూజలు చేసిన వారింట ఆర్థికపర సమస్యలు లేకుండా ఉంటాయని చెప్పబడింది. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.